మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల ఓ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం త్వరలోనే పట్టాలెక్కుతుందని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళంలో భారీ విజయం సాధించిన కత్తి మూవీనే రీమేక్ చేస్తున్నారని లైకా ప్రొడక్షన్ సంస్థ చెర్రీతో కలిసి ఈ మూవీని నిర్మించేందుకు ముందుకొచ్చిందని వార్తలొస్తున్నాయి. కత్తిని రీమేక్ చేస్తున్నట్లు గతంలో చెర్రీ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ కథలో దర్శకుడు వినాయక్ కొద్దిపాటి మార్పులు చేసి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉండేలా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారని, ఈ సినిమాలో చిరు హోంమంత్రి పాత్రలో కనిపించనున్నారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఫిబ్రవరి నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని, ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా వినాయక్ చెప్పిన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అమలాపురంలో హోంమంత్రి చినరాజప్పతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన వివి వినాయక్ ఈ సందర్భంగా చిరు 150 సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి రాజకీయాలకి ఏమాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి హోంమంత్రి పాత్రలో కనిపిస్తారన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పేశారు. ఫిబ్రవరి నుంచి కథకి సినిమాకి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయని, మార్చి లేదా ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ సినిమాతో పాలిటిక్స్ కి ఎటువంటి సంబంధం లేదని, ఇదో మంచి కథతో రూపొందుతుందని తెలిపారు. ఈ సినిమా కథకి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని వినాయక్ చెప్పారు. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.